గైస్ ఈ వీడియోలో మధురు సత్యసాయిబాబా గారిని ఎందుకు కలిసారో చెప్పబోతున్నాను. అలాగే బిగ్ బాస్‌లో తమిళ్ బిగ్ బాస్‌లో హ్మ్. అది రెడ్ కార్డ్ ఇచ్చి కంటెస్టెంట్‌లు పంపించారంట. అసలకి ఇలాంటి రెడ్ కార్డ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు తీసుకురావాల్సొచ్చిందో దాని గురించి మాట్లాడదాం. అండ్ ఒక ట్రూ లవ్ స్టోరీ గురించి మాట్లాడాలి. ఐ థింక్ అది సెకండ్ ఫ్యాక్ట్ ఉంటదనుకుంటా. మిస్ అవ్వకండి చాలా బావుంటది. ఇప్పుడు ఒక మీమ్ చూపిస్తాను చూడండి. చూడరా కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్నా. చూసారు కదా! ఇప్పుడు దానికి కరెక్ట్‌గా సెట్ అయ్యే ఒక రియల్ స్టోరీ చెప్తాను. జపాన్‌లో ఎర్త్ కార్పొరేషన్ అనే ఒక కంపెనీ ఉంటది. అండ్ అది దాదాపు 1892 నుంచి అక్కడ పాపులర్ కంపెనీ. ప్రెజెంట్ జపాన్‌లో లార్జెస్ట్ ఇన్సెక్టిసైడ్ మ్యానుఫ్యాక్చరర్ అంటే ఇన్సెక్ట్స్‌ని చంపడానికి వాడే మందులను తయారు చేస్తారు. లైక్ మన ఇండియాలో ఉండే హిట్ లేదా ఆల్ ఔట్ లాగా దోమల్ని, బొద్దింకల్ని లేదా మిగతా పురుగుల్ని చంపేసే కెమికల్స్‌ని చేస్తారు. రీసెంట్‌గా వీళ్ళు ఒక ఫ్యూనరల్‌ని కండక్ట్ చేశారు. దానికి చాలామంది వచ్చారు. అండ్ కొంతమంది అక్కడ చాలా బాధపడ్డారు. కొంతమంది ఆక్వర్డ్‌గా ఫీల్ అయ్యారు. అండ్ కొంతమంది దాని మీద జోక్స్ వేసుకుంటున్నారు. అదేంటి ఫ్యూనరల్‌లో అందరూ బాధగా ఉండాలి కదా అని అనుకుంటున్నారా? యాక్చువల్‌గా వీళ్ళు ఎవరికి ఫ్యూనరల్ చేశారో తెలిస్తే మీరు కూడా అవాక్ అవుతారు. వీళ్ళు దాన్ని కండక్ట్ చేసింది వాళ్ళు రీసెంట్‌గా ఆగా అని ఒక కొత్త కెమికల్‌ని టెస్ట్ చేశారు. అందులో చనిపోయిన ఆ పురుగులకి ఇన్సెక్ట్స్‌కి ఫ్యూనరల్‌ని కండక్ట్ చేశారు. యెస్ లిటరల్‌గా చెప్పాలంటే వాళ్ళే చంపేసి వాళ్ళే దినం పెట్టారు. ఈ కంపెనీకి చాలా పెద్ద హ్యూజ్ రీసెర్చ్ ఫెసిలిటీస్ని రన్ చేస్తుంది. అండ్ అందులో దాదాపుగా 1 మిలియన్ కాక్రోచెస్ని అండ్ అలాగే 100 మిలియన్ ఫ్లియాస్ అండ్ అదర్ ఇన్సెక్ట్స్ని వీళ్ళే పుట్టిస్తారు. అండ్ వాటన్నిటిని టెస్టింగ్ చేసి చంపేస్తారు. అలా చంపేసిన వాటి గ్రూప్ ఫొటోస్ తీసుకుని వాటిని ఒక బుద్ధిస్ట్ టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ బుద్ధిస్ట్ ఆల్టర్లో వీటి ఫొటోస్ పెడతారు. అండ్ ఒక మాంక్ వచ్చి సూత్రాలు చదువుతాడు. అండ్ ఇన్సెన్స్ని బర్న్ చేస్తారు అంటే ధూప్ లాంటివి. అండ్ అలాగే ఆ కంపెనీలో పనిచేసిన ఎంప్లాయీస్ ఓనర్తో సహా అక్కడికి వచ్చి ఆ ఫొటోస్కి బౌడౌన్ చేస్తారు. ఇది ఎందుకంటే మనకు తెలుసు అటు బుద్ధిజంలో కానీ ఇటు హిందూయిజంలో కానీ లైఫ్ అనే దాన్ని సైజ్ ఆర్ ఇంటెలిజెన్స్ని బట్టి ర్యాంక్ చేయరు. అంటే ప్రతి ప్రాణం సమానమే. సో ఈవెన్ మన సర్వైవల్ ఆర్ రీసెర్చ్ కోసం చంపేసినా సరే అది మన ఒక బ్యాడ్ కర్మని ఇస్తుంది. అండ్ దాన్ని తగ్గించుకోవడానికి అక్కడ చనిపోయిన ప్రతి ప్రాణికి వీళ్ళు గుర్తింపునిస్తారు. అండ్ అలాగే సారీ చెప్తారు. అక్కడ చెప్పేది ఒకటే, మేము హ్యూమన్ లైఫ్స్ని కాపాడడానికి ఈ ప్రాణాలు తీసాము, అలానే ఈ ప్రాణ వాల్యూ చిన్నదని కాదని చెప్తారు. సో అది కొంతమందికి ఇది సీరియస్ ఇష్యూ. బట్ కొంతమందికి ఏంటి అంటే వాళ్ళే చంపి వాళ్ళే దినం చేయడం ఏంటని నవ్వుకుంటారు. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. 60% కన్నా ఎక్కువ ఇండియన్స్ ఏఐ వాడతారు. ఈ నెంబర్ అంత పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ ఇది గ్లోబల్ యావరేజ్ 31% కన్నా డబుల్ అనమాట. ఇప్పుడు మనం ప్రతిదానికి ఏఐ దగ్గరికి వెళ్తున్నాం, కానీ చూడండి ఏఐతో సెకండ్స్లో కాంప్లెక్స్ కోడ్ రప్పించే వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మాట్లాడడం ఇంకా కష్టంగానే ఉంది. మన దేశంలో జాబ్ స్కేర్సిటీ ఉన్నా కూడా ఈ టైంలో ఎంబీఏకే జాబ్స్ దొరకట్లా. ఇలాంటి టైంలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఒకటే అప్పర్ హ్యాండ్ ఇస్తుంది. అదే మంచి శాలరీతో ఉన్న జాబ్స్కి మన కెరీర్ గ్రోత్కి కీ. కానీ క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్ని మోస్ట్ ఎఫెక్టివ్ వేలో ఎలా నేర్చుకోవాలి? చూడండి ఇప్పుడు చాట్ జీపీటీ ఆర్ జెమినీ లాంటివి జనరిక్ ఏఐ టూల్స్ మిమ్మల్ని మాట్లాడడానికి ట్రైన్ చేయవు. అవి ఏం చేయాలో చెప్తాయి, మీ సెంటెన్సెస్ని కరెక్ట్ కూడా చేస్తాయి. కానీ ఎవరితో అయినా మాట్లాడి స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడానికి ఒక స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ ఇవ్వవు. చాలా సింపుల్ విషయం, మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోవాలంటే మీరు ఒక జడ్జిమెంట్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో మాట్లాడి ప్రాక్టీస్ చేయాలి. ఫ్లూయెన్సీ బిల్డ్ చేయడానికి అది ఒక్కటే దారి. అండ్ దీనికి నేను ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ కనుక్కున్నాను. జస్ట్ ఇది చూడండి. ఐ నో ఇంగ్లీష్ స్పీకింగ్ లిటిల్ ఐ మేనేజ్, బట్ పీపుల్ జోకింగ్ మీ మిస్ నోవా. నేను మీకు ఈ సెంటెన్స్ ని కరెక్ట్ ఇంగ్లీష్ లో మాట్లాడటానికి హెల్ప్ చేస్తాను. I don't know English well, but I manage with the little I know. People often make fun of me for it. ఇది మీకు అర్థమైందా? చూసారా, అది నన్ను కరెక్ట్ చేయడమే కాదు, ఆ సెంటెన్స్ని ఇంకా బెటర్గా ఎలా చెప్పాలో తెలుగులో స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. అండ్ ఇది సూపర్నోవా ఏఐ చేయగలిగే దాంట్లో జస్ట్ 1% మాత్రమే. సూపర్నోవా ఏఐ అనేది మీ స్పోకెన్ ఇంగ్లీష్ని బెటర్ చేయడానికి సైంటిఫికల్లీ డిజైన్ చేసిన ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ప్లాన్. మీరు యాప్లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ చేసేది ఒక పర్సనలైజ్డ్ ఇంగ్లీష్ లెవెల్ టెస్ట్. దీంట్లో మీరు ఏఐ టీచర్తో మాట్లాడతారు. ఆమె మీరు ఎలా మాట్లాడుతున్నారో అనలైజ్ చేసి మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో ఐడెంటిఫై చేసి మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ని బట్టి మీకోసం ఒక పర్సనలైజ్డ్ లెర్నింగ్ ప్లాన్ క్రియేట్ చేస్తుంది. మీరు అందరిలాగా ఒక విషయం నేర్చుకోరు. ఇక్కడ లెర్నింగ్ మీకోసం పర్సనలైజ్ చేయబడింది. ఫస్ట్ మీరు వీక్గా ఉన్న ఏరియాస్లో మీ గ్రామర్ కాన్సెప్ట్ని ఇంప్రూవ్ చేస్తారు. సో మీకు సెంటెన్స్ ఎలా స్ట్రక్చర్ చేయాలో తెలుస్తుంది. నెక్స్ట్ మీరు ట్రాన్స్లేషన్ ప్రాక్టీస్కి వెళ్తారు. మన అందరం మదర్ టంగ్లోనే ఆలోచిస్తాం కాబట్టి ఇక్కడే ఎక్కువ స్ట్రగుల్ అవుతాం. ఈ ప్రాక్టీస్ మీ బ్రెయిన్ని ఆ థాట్స్ని సరిగ్గా ట్రాన్స్లేట్ చేయడానికి ట్రైన్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ మీరు రియల్ లైఫ్ కాన్వర్సేషన్ ప్రాక్టీస్లోకి వెళ్తారు. మీరు నిజంగానే ఒక ఇంటర్వ్యూవర్, క్లయింట్ లేదా మీ బాస్తో మాట్లాడినట్టు ఏఐ టీచర్తో మాట్లాడతారు. ఇలాంటి థౌజండ్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇక్కడ ఉంటాయి. అందుకే సూపర్నోవా ఏఐలో ఇంగ్లీష్ నేర్చుకోవడం వేరే యాప్ కన్నా ఫాస్ట్గా ఉంటుంది. మీరు రోజుకి 10-15 నిమిషాలు మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. అండ్ మీకు కొన్ని వీక్స్లోనే మీకు ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఏఐని జస్ట్ ఫన్ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి కాకుండా మీ ఫ్యూచర్ని సెక్యూర్ చేసి ఒక స్కిల్ బిల్డ్ చేయడానికి యూస్ చేయండి. నేను డౌన్లోడ్ లింక్ని డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్లో స్పెషల్ ఆఫర్తో పెట్టాను. మీరు జస్ట్ ₹9కే 3 డే సూపర్నోవా ప్రీమియం కోర్స్ తీసుకోవచ్చు.
కానీ ఈ ఆఫర్ ఫస్ట్ 1000 మంది ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళకి మాత్రమే వ్యాలిడ్గా ఉంటుంది. సో మీరు నిజంగానే ఇంగ్లీష్ నేర్చుకోవాలని సీరియస్గా తీసుకుంటే సూపర్ నోవా ఏఐని ఇప్పుడే ట్రై చేయాలి. సో ఇంకా టైం వేస్ట్ చేయకండి, కింద ఇచ్చిన లింక్తో సూపర్ నోవా ఏఐని డౌన్లోడ్ చేయండి ఇప్పుడే. ఇప్పుడు మీకు ఒక ట్రూ లవ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి షాజహాన్ అది కట్టించాడు, దేవదాస్ తాగిపోయాడు, ఇవి కాదు లవ్ స్టోరీస్. ఇప్పుడు నేను చెప్పేది నిజమైన లవ్ స్టోరీ. ఈ ఇన్సిడెంట్ 2022లో చైనాలో జరిగింది. చైనాలో జియాంగ్సు ప్రావిన్స్లో యుహువాతై డిస్ట్రిక్ట్ అనే ఒక ఏరియా ఉంటుంది. అండ్ అందులో లాంగ్ ఫెంగ్ జియాసున్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ఉంటుంది. అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా అనుకోండి. అండ్ అందులో ఒక ఫ్యామిలీ ఉండేది. హస్బెండ్ పేరు చెన్ అండ్ వైఫ్ పేరు వ్యాంగ్. వాళ్ళకి పెళ్ళి 10 ఏళ్ళు దాటింది. అండ్ వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. అండ్ వాళ్ళది లవ్ మ్యారేజ్. అయితే ఇయర్ మార్చ్ బిగినింగ్లో స్టడీస్ కోసం అని ఆ ఇంట్లో ఉన్న 3 పిల్లలు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారు. అండ్ వాళ్ళు వేరే ప్రావిన్స్లో ఉంటారు. అండ్ అలా ఆ మంత్ బిగినింగ్ నుంచి వాళ్ళిద్దరూ అలా ఒంటరిగా ఇంట్లో ఉంటున్నారు. అలా ఇద్దరు డేట్లకు వెళ్ళడం మొదలెట్టారు. అండ్ పెళ్ళై 10 ఏళ్ళు అయినా సరే వాళ్ళ మధ్య లవ్ అనేది అస్సలు తగ్గల. చుట్టుపక్కల వాళ్ళ ప్రకారం వాళ్ళు గొడవ పడడం ఎప్పుడు చూడలేదంట. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రకారం ఇద్దరు గొడవ పడినా సరే ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఉదయం గొడవ పడితే సాయంత్రానికి కలిసిపోయేవాళ్ళు అని చెప్పారు. అని తెలిసిందే కదా, యూనివర్సల్ లా ప్రకారం అబ్బాయి ట్రూ అయితే అమ్మాయి ఫాల్తూ ఉండాలి, అమ్మాయి ట్రూ అయితే అబ్బాయి ఫాల్తూ ఉండాలి. అండ్ ఇద్దరు ట్రూ అయితే వాళ్ళ ఫేట్ ఫాల్తూ ఉండాలి. ఇక్కడ కూడా అలాగే జరిగింది. 13th March 2022 ఉదయాన్నే 6 గంటలకి వాళ్ళ బిల్డింగ్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఎందుకు ఎలా అయిందనేది ఎప్పటికీ తెలియదు. వాళ్ళు లేచేసరికి ఇల్లంతా పోకుంది, నిప్పులు ఫైర్ ఎగ్జిట్ల నుంచి వెళ్దాం అంటే అక్కడ కూడా థిక్ స్మోక్ అండ్ ఫ్లేమ్స్ ఉన్నాయి. సో అలా వాళ్ళ ఇంట్లోకి కూడా ఫైర్ వచ్చింది. అండ్ అప్పటికే వాళ్ళు చాలా ఎక్కువ స్మోక్ పీల్చేశారు, బయటికి వెళ్ళడానికి దారి లేదు. సో ఇద్దరు బాల్కనీలోకి వచ్చారు. అండ్ అప్పటికే వ్యాంగ్ బాడీ అంటే వైఫ్ బాడీ చాలా వరకు బర్న్ అయింది. అండ్ అంతకంటే ఎక్కువ చెన్ బాడీ అంటే హస్బెండ్ బాడీ బర్న్ అయింది. వాళ్ళు బాల్కనీలో ఉంటే లోపల నుంచి నిప్పులు బాల్కనీ వైపు బయటకు వస్తున్నాయి. సో అప్పుడు చెన్ ఏం చేశాడంటే ఒక కోట్ని తన భార్య చుట్టూ చుట్టాడు. ఎందుకంటే ఆ ఫైర్ వల్ల ఆమె బట్టలు కాలిపోయాయి. మీరు ఆ వీడియోలో చూడొచ్చు. అండ్ ఆ భార్యని అలా బాల్కనీలో నుంచి బయటకు దోసి ఆమెను గట్టిగా జారిపోకుండా పట్టుకున్నాడు. ఎందుకంటే నిప్పులు ఆమెను తగలకుండా మధ్యలో గోడ అడ్డం ఉంటుందని. అండ్ అక్కడ చెన్ రెడ్ కలర్ షర్ట్లో కనిపిస్తున్నాడు కదా, అది యాక్చువల్గా షర్ట్ కాదు, ఆయన ఒళ్ళు కాలిపోయింది. ఆ తర్వాత కొంతసేపటికి అంబులెన్స్ వచ్చింది. అండ్ అప్పటి వరకు చెన్ తన వైఫ్ని అలాగే పట్టుకుని ఉన్నాడు. ఫైర్ ఫైటర్స్ నిప్పు నాపి లోపలికి వెళ్ళి వైఫ్ని పైకి లాగారు. అండ్ అప్పటికే వ్యాంగ్ బాడీ అంటే వైఫ్ బాడీ దాదాపు 90% కాలిపోయింది. సివియర్ కాదు కానీ బాడీలో 90% సెకండరీ డిగ్రీ బర్న్ అయింది. బట్ చెన్ బాడీ 95 to 96% బర్న్ అయింది. అండ్ ఫైర్ ఫైటర్స్ పైకి వెళ్ళాక ఆయన వీపు చూసి అది తట్టుకొని ఎలా ఉన్నాడని అనుకున్నారంట. ఎందుకంటే అక్కడ వీపు మొత్తంలో స్కిన్ లేదు. తోల్ని బర్న్ చేస్తే ఎలా పింక్ షేడ్లో ఉంటుంది, మీకు చెప్పాలంటే సివియర్ 3rd degree బర్న్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆ పెయిన్ని తట్టుకొని అంతసేపు తన వైఫ్ని కాపాడుకుంటూ ఉండటం చూసి అక్కడ ఫైర్ ఫైటర్స్ కళ్ళల్లోనే నీళ్లు తిరిగాయి. వైఫ్ని పైకి లాగాక ఆమె ఫైర్ ఫైటర్స్ని ముందు మా హస్బెండ్ని కాపాడండి అని వేడుకుందంట. కానీ వాళ్ళిద్దరూ కిందకు వచ్చాక అక్కడ ఒక అంబులెన్స్ మాత్రమే ఉంది. సో చెన్ ఆగిపోయి ఆమెను పంపించాడు. ఎందుకంటే ఫైర్ ఫైటర్స్ ప్రకారం చెన్ బాడీ చాలా దారుణంగా డ్యామేజ్ అయింది. అండ్ అలాగే వ్యాంగ్ బాడీ కూడా. అండ్ ఇద్దరు ఎయిర్వేస్ 99% డ్యామేజ్ అయ్యాయి. సో ఎవరు ముందు వెళ్తే వాళ్ళు బ్రతికే ఛాన్స్ ఎక్కువ. సో ఆమె తన హస్బెండ్ని పంపమని వేడుకున్నా సరే చెన్ మాత్రం ఆమెకి బ్రతికే ఛాన్స్ ఎక్కువ ఉంది, నేను రానంటే రానా ఆమెను తీసుకెళ్ళని చెప్పి ఆగిపోయాడు. అండ్ చాలామంది అడిగేది ఏంటంటే ఇద్దరిని ఒకేసారి అంబులెన్స్లో తీసుకెళ్ళచ్చు కదా అంటే 2 బెడ్లు ఉండవు. ప్లస్ ప్రాబ్లమ్ని కాపాడే ఎక్విప్మెంట్ ఒకరికి సరిపోయే విధంగా ఉంటుంది. అండ్ మెయిన్గా ఇద్దరు వెళ్తున్నప్పుడు ఒకళ్ళు చనిపోయి ఇంకొకరు అది చూసిన షాక్లో చనిపోయే అవకాశం ఉంది. అందుకే ఇద్దరిని ఎక్కించలేదు. ఆ తర్వాత చెన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ ఆయన బాడీ ఎక్కువ బర్న్ అవడం వల్ల 4 రోజుల తర్వాత ఆయన చనిపోయారు. అలా ఒక లవ్ స్టోరీ ఎండ్ అయింది. రీసెంట్గా ఎక్కడ చూసినా లైక్ ఏ కంట్రీలో చూసినా ఇండియన్ హేట్ బాగా పెరిగిపోయింది. ఇవన్నీ చూసినప్పుడు నాకు డౌట్ వచ్చింది. అదేంటంటే డూ వి రియల్లీ డిజర్వ్ దిస్? అంటే ఇప్పుడు మనం తప్పు చేశాక మనల్ని హేట్ చేస్తే అది వ్యాలిడ్, బట్ తప్పు చేయకుండా హేట్ చేయడం ఏంటి? అందుకే కొన్ని స్టాట్స్ చూశాను. అదేంటంటే ఇప్పుడు ఇండియా బయట జైల్స్లో మన దేశానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, ఇప్పుడు మన ఇండియా నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు అక్కడ క్రైమ్స్ చేసి జైలుకి వెళ్ళి అక్కడ లోకల్గా ఇబ్బందులు సృష్టించి ఉంటారేమో కదా. సో ఆ డేటా చూద్దాం. ఫస్ట్ అసలు ఎంతమంది ఇండియన్స్ బయట ఉన్నారైనా చూద్దాం. అండ్ ఈ నెంబర్స్ కేవలం నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అంటే ఇండియన్ సిటిజన్ వేరే కంట్రీకి వెళ్ళిన వాళ్ళు చదువు కోసం లేదా ఉద్యోగాల కోసం. అండ్ అలాగే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ PIOS అంటే వాళ్ళ నెంబర్స్ మాత్రమే. ఈ ఇండియన్స్కి వేరే కంట్రీలో పుట్టిన పిల్లలు ఆటోమేటిక్గా ఆ కంట్రీ రెసిడెంట్స్ అవుతారు. ఎనీవేస్ ఈ 2 కేటగిరీస్లో చూసుకుంటే 3,54,21,987 మంది బయట ఉన్నారు. అండ్ ప్రపంచంలో అతిపెద్ద డియోస్పోరా మన ఇండియన్ డియోస్పోరా. అండ్ ఇందులో ఎంతమంది జైల్లో ఉన్నారనుకుంటున్నారు? అంటే 3.5 కోట్ల మందిలో 1% అంటే 3.5 లక్షల మంది అయినా సరే జైల్లో వేరే దేశాల్లో జైల్లో ఉండొచ్చు కదా. కానీ కాదు, మన దేశానికి చెందిన వాళ్ళలో కేవలం 10,152 మాత్రమే జైల్లో ఉన్నారు. అంటే 0.0287%. అండ్ ఇక్కడతో అయిపోలా. ఇందులో దాదాపు 6,512 మంది అరబ్ కంట్రీస్లో ఉన్నారు. అంటే బహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాన్, జోర్దాన్, కువైట్, లెబనాన్, మొరాకో, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ కంట్రీస్.
అండ్ ఇక్కడ జైల్లో ఉన్న మెజారిటీ అండ్ అరౌండ్ 90% మెంబర్స్ వీసా ఇష్యూస్ వల్ల కానీ లేదా అక్కడ లోకల్గా ఉన్న వర్కింగ్ కండిషన్కి అగైనెస్ట్గా ఫైట్ చేయడం వల్ల కానీ జైల్లో ఉన్న వాళ్ళే. అండ్ అలాగే ఇంకో 1317 మంది నేపాల్లో, అండ్ అలాగే 266 మంది పాకిస్తాన్లో, 98 మంది శ్రీలంకలో, అండ్ 4 బంగ్లాదేశ్లో ఉన్నారు. సో ఈ కంట్రీస్ మన సబ్ కాంటినెంట్ కంట్రీసే కానీ బట్ మరీ ఫారిన్ కిందకి రావు. సో రెండింటిని తీసేస్తే కేవలం 1955 మంది, అంటే 0.0055857%. ఇంకా చెప్పాలంటే ప్రతి 1,00,000 మందిలో ఇండియన్స్లో 5-6 మాత్రమే జైల్లో ఉంటున్నారు. అండ్ మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ ఇది, ఈవెన్ చైనాతో పోల్చుకున్నా సరే. అండ్ ఎస్, అలానే మనం బుద్ధివంతులం అని నేను చెప్పడంలా లేదు, అబ్రాడ్లో మన వాళ్ళు చేసే రచ్చ అలా ఇలా ఉండదు. బట్ ఇవి కల్చరల్ షాక్ తప్పితే క్రైమ్ కాదు. సో వై మన మీద అంత హేట్ ఎందుకు? 2 రీజన్స్. ఒకటి, గ్లోబల్ ప్రాపగాండా. మనం రష్యాకి సపోర్ట్ చేస్తున్నాం అండ్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే మనం వైట్ కాదు, ఇది ఒకటి. అండ్ రెండోది మన దరిద్రం కొద్దీ పాకిస్తాన్ వాళ్ళు అండ్ బంగ్లాదేశ్ వాళ్ళు చూడడానికి మనలాగే ఉంటారు. సో వాళ్ళు చేసిన తప్పులు ఇండియన్స్ మీద పడతాయి అందుకు. బట్ మెయిన్ రీజన్ అయితే గ్లోబల్ వోక్ ప్రాపగాండా. ముఖ్యంగా అమెరికా అండ్ యూకే అండ్ ఆస్ట్రేలియాలో ఇది చాలా ఎక్కువ ఉంది. మామూలుగా ప్రతి సంవత్సరం కొన్ని ప్రిడిక్షన్స్ గురించి వింటూ ఉంటాం. బట్ ఈ సంవత్సరంలో ఈ ప్రిడిక్షన్ ప్రపంచాన్ని ఆనందంలో ముంచెత్తింది. అదేంటంటే మన పీచ్ మిఠాయి ట్రంప్ తాతకి పోయే కాలం దగ్గర పడిందని. ఎస్, ఒక ప్రిడిక్షన్ ప్రకారం ట్రంప్ తాత ఈ సంవత్సరంలో బాగా హెల్త్ ఇష్యూస్కి గురవుతాడంట. అండ్ దీన్ని ప్రిడిక్ట్ చేసింది పెరుగుకు సంబంధించిన పెరువియన్ షమాన్స్. ఈ పెరువియన్ షమాన్స్ ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి ముందు ఒక రిచువల్ కండక్ట్ చేస్తారు. అండ్ దీన్నే ఆండియన్ న్యూ ఇయర్ షమానిక్ క్లెన్సింగ్ అండ్ ప్రాఫసీ రిచువల్ అని కూడా అంటారు. ఇది పెరుగులో జరిగే ఒక ఫోక్ స్పిరిచువల్ పర్ఫార్మెన్స్. ఇక్కడ షమాన్స్ని ప్యాకోస్ అని కూడా అంటారు. అండ్ ట్రెడిషనల్గా ఆయుర్వేదిక్ డాక్టర్స్ అండ్ వాళ్ళ కల్చర్ని కాపాడుకునేవాళ్ళు ప్రతి సంవత్సరం న్యూ ఇయర్కి ముందు వాళ్ళు కొన్ని రకాల ప్లాంట్ ఆకులను నవ్వులుతారు. అండ్ అలాగా వాళ్ళ ఒంట్లో నేచర్కి సంబంధించిన ఆత్మలు వస్తాయి. అండ్ ఆ తర్వాత వాళ్ళ డ్యాన్స్లు వేస్తూ, అగరబత్తులు వెలిగిస్తూ, అండ్ అలాగే వెపన్స్తో ఫైట్ చేసుకుంటూ ఒక నిప్పు కాగడాలు పట్టుకుని పోస్టర్లను చూపిస్తూ ప్రిడిక్ట్ చేస్తారు. అండ్ వాళ్ళు ఈ సంవత్సరం చేసిన ప్రిడిక్షన్స్లో ఆల్రెడీ ఒకటి నిజమైంది. అదేంటంటే వెనిజులా ప్రెసిడెంట్ అయిన మదూరోని ట్రంప్ పవర్లోంచి తీసేస్తాడని. అండ్ అక్కడి నుంచి మదూరో అజ్ఞాతంలోకి వెళ్తాడని చెప్పారు. సో న్యూ ఇయర్ స్టార్ట్ అయిన 3వ రోజే ఇది జరిగింది. అండ్ అలాగే ఈ సంవత్సరంలో ట్రంప్ దారుణంగా హెల్త్ ఇష్యూస్కు గురవుతాడని ఉంది. అయితే వీళ్ళు చెప్పినవన్నీ జరుగుతాయంటే జరగవు. 2023 సంవత్సరంలో రష్యా అండ్ యుక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని చెప్పారు. బట్ ఆ సంవత్సరంలో ఆగిపోలే. కానీ అదే సంవత్సరంలో అప్పుడున్న పెరువియన్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ 1 ఇయర్ లోపల చనిపోతారని చెప్పారు. అండ్ అలాగే ఆయన 1 ఇయర్ లోపల చనిపోయాడు. అండ్ వరల్డ్ లీడర్స్ ప్రాణాలు వాళ్ళ ఫ్యూచర్ గురించి చెప్పేవి చాలా యాక్యురేట్గా జరుగుతున్నాయి. సో ఈ సంవత్సరం ట్రంప్ తాతకి బడిత పూజ ఉంటుందేమో చూద్దాం. గైస్, నెక్స్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. మా ఫ్యాక్ట్స్ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీఆర్ ఫ్యామిలీ నాకు తెలిసి లైక్ చేస్తారు. సో ఒక 5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, ఫాస్ట్గా చేసేయండి. బిగ్ బాస్ హిస్టరీలోనే మొదటిసారి ఇద్దరికి రెడ్ కార్డ్స్ ఇష్యూ చేశారు. అండ్ ఆ కంటెస్టెంట్ పేర్లు వచ్చేసి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బట్ ఒకళ్ళ పేరు వచ్చేసి పారు అండ్ ఇంకోళ్ళ పేరు కమరుద్దీన్. అసలు ఏమైందో చూద్దాం. ప్రజెంట్ తమిళ్లో బిగ్ బాస్ సీజన్ 9 నడుస్తుంది. అండ్ అందులో భాగంగా రీసెంట్గా కార్ టాస్క్ అని ఒకటి జరిగిందంట. నేనైతే చూడలేదు, బట్ ఇష్యూ అయితే నేషనల్ వైడ్గా కూడా ఇష్యూ అయింది. అందులో ఏదో కార్ టాస్క్ జరిగిందంట, ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ కార్ సీట్లో వెనకాల 3 కూర్చుని ఉన్నారు, పారు, కమరుద్దీన్ అండ్ సంద్ర. అయితే ఈ పారు అండ్ కమరుద్దీన్ ఇద్దరు కలిసి సంద్ర అనే కంటెస్టెంట్ని కార్లోంచి తోసేశారు. అండ్ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అందులో మొదట పుష్ చేయడానికి చూస్తే సాంద్ర ఆగుతుంది, ఆ తర్వాత డోర్ తీసి కాలుతో నడుతుంది. అండ్ అప్పుడు సాంద్ర అనే అమ్మాయి కింద పడిపోతుంది. ఈ ప్రాసెస్లో పారుని అందరూ ఆపు అని నడుస్తూ ఉంటారు తప్ప ఎవరు ఫిజికల్గా ఆపరు. సో ఆ తర్వాత సాంద్ర కింద పడుతుంది అండ్ ఆమె మోర్చిపోతుంది. అండ్ అది నిజమో కాదో మనకు తెలియదు, ఎందుకంటే బిగ్ బాస్లో ఏది జరిగింది అది టీఆర్పీ కోసమే జరిగిద్ది. ఆమె యాక్ట్ చేసి ఉండొచ్చు, లేదా నిజంగానే షాక్లోకి కూడా వెళ్ళి ఉండొచ్చు. ఈవెన్ ఆ తర్వాత ఈ షోని హోస్ట్ చేసే విజయ్ సేతుపతి గారు మాట్లాడతా ఆ కార్ చివర్లో ఒక షార్ప్ ఐటమ్ ఉంటుంది, అది కూడా చూసుకోకుండా ఆమెను పుష్ చేశారని చెప్పి అడుగుతారు. సో నిజంగానే దెబ్బలు తగిలి ఉండొచ్చు. బట్ ఈ ప్రాసెస్ మొత్తంలో నాకు బాగా నచ్చని విషయం ఏంటంటే ఆమె కాలుతో ఇంకొక క్యాండిడేట్ని తన్నడం. అక్కడ దెబ్బలు తగిలాయో లేదో సెకండరీ, ఒక టాస్క్ కోసం ఇంకొక పర్సన్ని కాలుతో తన్న ఓకేనా. అండ్ సెకండ్, ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక ఈ వీడియో వైరల్ అయింది అండ్ చాలామంది ఆడియన్స్ రచ్చరచ్చ చేశారు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో విజయ్ సేతుపతి గారు వాళ్ళిద్దరికి రెడ్ కార్డ్స్ ఇచ్చారు, అంటే మీరు షో నుంచి దొబ్బేయండి అని. అయితే ఎవరైతే ఈ షోలో వైలెన్స్కి పాల్పడతారో వాళ్ళకి ఇది ఇస్తారు. అండ్ ఇది వచ్చిందంటే ఆ షో నుంచి వెళ్ళిపోవాలని. అండ్ ఇంతకుముందు ఇలాగా జరిగిందా అంటే తమిళ్ సీజన్ 2లో మహత్ అనే పర్సన్ ఇలా రెడ్ కార్డ్ ఇచ్చి బయటకు పంపించారు. రీజన్ ఫిజికల్గా అగ్రెసివ్గా చూపించడం. అండ్ 3rd సీజన్లో శరవణ్ అనే అతను అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడాడని పంపించారు. రెడ్ కార్డ్ ఇచ్చారో లేదో తెలియదు, బట్ షో నుంచి అయితే సడన్గా పంపించారు. అండ్ అలాగే సీజన్ 7లో యాక్టర్ ప్రదీప్ యాంటోనీకి కూడా మిస్కాండక్ట్ వల్ల రెడ్ కార్డ్ వచ్చింది. అండ్ ఈ రెడ్ కార్డ్ తీసుకున్న వాళ్ళు డైరెక్ట్గా షో నుంచి వెళ్ళిపోతారు.
వాళ్ళని స్టేజ్ మీదకి పిలవరు అండ్ అలాగే సీజన్ ఫినాలేలో కూడా మళ్ళీ పిలవరు అండ్ వాళ్ళకి ఎటువంటి మనీ రాదు. అంటే బిగ్ బాస్లో ఉన్నందుకు రెమ్యూనరేషన్ ఇస్తారు కదా, సో ఆ అమౌంట్ రాదు. ఓకే, ఇప్పుడు రెడ్ కార్డ్ గురించి మాట్లాడుకున్నాం, బట్ అసలు ఇష్యూ గురించి మాట్లాడుకోవాలి, అదే టీఆర్పీ హంగర్. చూసి మనం బిగ్ బాస్లో వీళ్ళిద్దరూ చేసిన పని గురించి చూస్తున్నాం తప్ప బిగ్ బాస్ హౌస్ ఇచ్చిన టాస్క్ గురించి మా చూడడంలా. మనుషుల్ని అగ్రెసివ్గా టాస్క్లు ఇవ్వడం ఎందుకు, వాళ్ళని ఇలా కొట్టుకునేలా పుష్ చేయడం ఎందుకు, అండ్ ఫైనల్గా ఇలా రెడ్ కార్డులు ఇచ్చి పంపడం ఎందుకు? అండ్ ఇలాగే పుష్ చేస్తే ఈ అగ్రెషన్ వల్ల కత్తితో ఇంకొకళ్ళని పొడవని గ్యారంటీ ఏమైనా ఉందా? ఎందుకంటే హౌస్లో కత్తులు ఉన్నాయి, సిగరెట్స్ తాగడానికి ఉంది, నిప్పు పెట్టరని గ్యారంటీ ఉందా? లేదా ఇవన్నీ కాదు, నార్మల్ అగ్రెసివ్తోనే చంపేయచ్చు, మెడ మీద గట్టిగా పట్టుకోవడం కానీ అలాగే గట్టిగా తనడం కానీ. ఇక్కడ బిగ్ బాస్ అనేది వెస్ట్రన్ షో అయినా బిగ్ బ్రో నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తుంది. బట్ ఇక్కడ ఇలాంటి ఎలిమినేషన్స్ జరిగితే వాళ్ళు దాన్ని టెలికాస్ట్ చెయ్యరు, జస్ట్ షో ద్వారా ఇలా జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇచ్చి పంపిస్తారు అండ్ అలా పంపించేదాన్ని చూపిస్తారు. అక్కడ సీజన్ 9లో ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ముఖం మీద ఉమ్మేశారని గెంటేశారు అండ్ అలాగే సివియర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, పోలీస్ కంప్లైంట్లు ఇచ్చిన మూమెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ జాగ్రత్తగా చూస్తారు. అండ్ సెకండరీ, ఈ షోలో రీసెంట్గా పుష్ అవుతున్న వల్గర్ కాంటెంట్ ఈ షోలో చిన్నపిల్లలు కూడా చూస్తారు అండ్ అలాంటి పిల్లల ముందు ఎలా బిహేవియర్ ఉండాలనేది కూడా షో చెక్ చేసుకోవాలి కదా. ప్రజెంట్ బిగ్ బాస్ మీద మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్ట్కి చాలామంది లెటర్స్ రాశారు అండ్ ట్వీట్స్ చేశారు. బట్ మెయిన్ ఇష్యూని అడ్రస్ చేయాలి. టీఆర్పీ కోసం మనుషుల్ని ఇలా పుష్ చేయకూడదు అండ్ కాంట్రవర్సీల కోసం ఇంకొకళ్ళ కెరీర్ని నాశనం చేయకూడదు కూడా. సత్య సాయిబాబా మన ఆంధ్ర అండ్ సౌత్ ఇండియాలో కొంచెం ఫేమస్, బట్ నార్త్ ఇండియాకి వెళ్తే ఈ బాబా గారు అంత ఫేమస్ కాదు. అలాంటిది వెనిజులాకి ఈ బాబాకి సంబంధం ఏంటి? అండ్ ఈయన చనిపోయిన రోజు ఆ దేశంలో డే ఆఫ్ నేషనల్ మౌర్నింగ్గా ఎందుకు గుర్తించారు? అండ్ ఆ దేశం యొక్క ప్రీవియస్ ప్రెసిడెంట్ అయిన మధురో, అంటే మన ట్రంప్ తాత ఎత్తుకెళ్ళాడు కదా, అతని యొక్క బిల్డింగ్లో సత్యసాయిబాబా ఫోటో ఉంటుందంట. అండ్ మధురోని క్యాప్చర్ అవ్వడానికి కొన్ని డేస్ ముందు కూడా సత్యసాయిబాబా గురించి మాట్లాడారు. బట్ బేసిక్గా మధురో ఒక ప్రౌడ్ క్యాథలిక్. ఎక్కడో వెనిజులాలో ఉండే ఆయనకి ఇక్కడ ఇండియాలో ఉన్న సత్యసాయిబాబా గారికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఆ కనెక్షన్ ఏంటో తెలియాలంటే సత్యసాయిబాబా గారి గురించి కూడా తెలియాలి. ఆయన అసలు పేరు సత్యనారాయణ, మన ఆంధ్రాలో పుట్టపర్తిలో పుట్టారు. అండ్ ఆయనకు 14 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన తన పేరెంట్స్ని నేను సాయిబాబా అవుతారని చెప్పారు. అండ్ అప్పటి నుంచి ఆయన ఒక స్పిరిచువల్ గురువుగా మారారు. అయితే ఆయన ఎదుగుతూ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన శ్రీ సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దాదాపు 120 కంట్రీస్లో ఫౌండేషన్స్, ట్రస్ట్, చారిటీస్ రన్ చేస్తుంది అండ్ అక్కడ ప్రజలకి హెల్ప్ చేస్తుంది. అలాగే చాలా కంట్రీస్లో ఫ్రీ హాస్పిటల్స్, స్కూల్స్, ఆశ్రమ్స్, యూనివర్సిటీస్ అండ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయడం అండ్ ఫుడ్ని ఇప్పించడం అలాంటివి చేస్తుంది. అలా వాళ్ళు ప్రజలకు దగ్గర అవుతారు. అండ్ వీళ్ళ మోటో ఒకటే, లవ్ ఆల్ సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. అండ్ వీళ్ళు ఇలా అమెరికాలో కూడా స్టార్ట్ చేశారు. బట్ యూఎస్ఏ కంటే లాటిన్ అమెరికాలో వీళ్ళ ఫుట్ ప్రింట్ ఎక్కువ ఉంటుంది. దాదాపు 22 లాటిన్ అమెరికా కంట్రీస్లో వీళ్ళకి ఆశ్రమాలు ఉన్నాయి. అండ్ వీటన్నిటికంటే ఎక్కువ వెనెజులాలో ఉన్నాయి. అండ్ అది కూడా 1970s నుంచి ఆయన అక్కడ చాలా ఫేమస్. ఆయన భక్తుల్లో ఒకరే సిలియా ఫ్లోర్స్, మధురో యొక్క వైఫ్. మధురో గారికి సత్యసాయిబాబా పరిచయం ఈమె వల్లే. అండ్ ఈమె సత్యసాయిబాబా భక్తురాలని అనుకోవచ్చు. అండ్ అలా మధురో పాలిటిక్స్లో సెటిల్ అయ్యే వరకు ఆయన వైఫ్ అండ్ ఆయన ఇద్దరు సాయిబాబా భక్తులుగా మారారు. ఇక్కడ భక్తులు అనే పదం రాంగ్ ఏమో, ఎందుకంటే మధురో ఇప్పటికీ కూడా ఒక ప్రౌడ్ క్యాథలిక్ అని సాయిబాబాని తన లైఫ్కి ఇచ్చిన గురువు అని లాగా చూస్తారు. సో ఎస్, భక్తుడు అనే బదులు శిష్యుడు అని అనొచ్చు. ఎనీవేస్, అప్పటి నుంచి చాలాసార్లు వాళ్ళ సాయిబాబా ఆశ్రమానికి వచ్చారు. అండ్ వాళ్ళతో పాటు ప్రెసెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయిన విపి రాడ్రిడ్జ్ గారు కూడా సాయిబాబా ఆశ్రమానికి చాలాసార్లు వచ్చారు. అండ్ వీళ్ళకి ఎంత ఇష్టం అంటే ఆ దేశంలో ఫారిన్ ఎన్జిఓస్ని అండ్ వేరే వాటిని ఎంకరేజ్ చేయరు, బ్యాన్ చేసేవాళ్ళు. బట్ అలాంటి టైంలో కూడా సత్యసాయిబాబా ట్రస్ట్లో అక్కడ ఈజీగా రన్ అయ్యేవి. సో అలా వీళ్ళకి సత్యసాయిబాబా గారు తెలుసు అండ్ ఆయన టీచింగ్స్ని ఫాలో అవుతారు కూడా. ఈయన అరెస్ట్ అయ్యాక కూడా ఆయన ఫోటోలు అండ్ ఇవన్నీ బయటకు వచ్చి ఇష్యూ పాపులర్ అయింది. బట్ వీళ్ళు ఎప్పటి నుంచో ఇండియా రావడం అండ్ ఇక్కడ సత్యసాయిబాబా గారిని మీట్ అవ్వడం లాంటివి చేశారు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ వీఆర్ ఫ్యామిలీ ఒక 5K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, ఫాస్ట్గా చేసేయండి. అండ్ మీరు ఎక్కువ మందికి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ వీడియో చివరికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.